ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ధన్యవాదాలు. నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మాగంటి గోపీనాథ్ గారు పార్టీకి ఉన్న అనుబంధం చాలా గొప్పది. గోపీనాథ్ గారు ఆశయాలు, సమస్యలు అన్నిటినీ మన మధ్యలో నుంచి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మాగంటి గోపీనాథ్ గారు ఏ పని చెప్పినా కూడా, మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీతో నిలబడి మీ సమస్యను తీర్చి మీకు అండగా నిలబడేవారు. గోపీనాథ్ అంటేనే జూబ్లీహిల్స్ కుటుంబం, జూబ్లీహిల్స్ కుటుంబం అంటేనే గోపీనాథ్. మహిళలందరికీ ఏ అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఏ ఆపద వచ్చినా అండగా నిలబడేవాళ్ళు. అలాంటి మీ గోపన్న మీ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది తరలి వచ్చారు మీ గోపన్న కోసం. ఏ అర్ధరాత్రి అయినా మీ గోపన్నకి ఫోన్ నంబర్కి ఫోన్ చేయవచ్చు. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మీకు ఏ ఆపద వచ్చినా మీ మధ్యకు వచ్చి నిలబడతాను. ఈ సునీతమ్మ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మనకు అండగా ఉంటుంది. కేటీఆర్ అన్న, కేసీఆర్ గారు మనకి ఎప్పుడూ అండగా ఉంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోపన్న. ఇప్పుడు పెద్దలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి మన రథ సాదరి, మనందరినీ ముందు విజన్గా యూత్ని తీసుకెళ్లే రామన్న మాట్లాడతాం కోరుతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. బంద్ చేద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. వెంగళరావు నగర్ డివిజన్లో ఈరోజు ఇంత అద్భుతంగా స్వాగతం పలికి మా అందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు మాగంటి సునీత గోపీనాథ్ గారిదే, ఖచ్చితంగా గెలుపు కేసీఆర్ గారిదే అని చెప్పి దుమ్ము రేపి స్వాగతం పలికిన మా వెంగళరావు నగర్ డివిజన్ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. సోదరి, ఈ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్, డైనమిక్ లీడర్, మనందరి ఆడబిడ్డ శ్రీమతి దేదీప్య గారు, అట్లాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ వారసుడు, మీ అందరికీ ఆప్తుడు, మీ సోదరుడు, తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే ఈ డివిజన్లో ఎంతో కష్టపడి మరి గత నెలన్నర రోజులుగా తమ తమ నియోజకవర్గాలు వారి బాధ్యతలు పక్కన పెట్టి మన గెలుపు కోసం, మీ గెలుపు కోసం వెంగళరావు నగర్ డివిజన్లో గులాబీ జెండా ఎగరాలని కష్టపడి పనిచేస్తున్న గౌరవనీయులు సోదరులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భాస్కర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కోరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారు, ఇంకా గౌరవనీయులైన ఎమ్మెల్సీ సోదరుడు తాతా మధు గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లైతే చెప్పలేదో వాళ్ళు లాస్ట్కి చెప్దామనుకున్నాను. మా సిరిసిల్ల తమ్ముళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళకి, సిరిసిల్ల నుండి వచ్చిన తమ్ముళ్ళకి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి మాగంటి సునీతమ్మకు, పజ్జనన
మల్లన్ననా పద్మారావు అన్ననా పజ్జన్న రైట్ బంటియా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళ మీరు ఇంతమంది ఒక్కసారి చెప్తే అర్థం కాలేదు సారీ మా తమ్ముడు బంటికి అట్లాగే మా కిషన్ అన్నకు పేరు పేరున నేను ఎవలో పేర్లు చెప్పలేదో అరే మీకు దండం పెడితే ఆగురిరా ఆగురి మన ఆగన్నకు రైట్ 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 ఇక లొల్లి పెట్టకూరి కొద్దిసేపు లొల్లి పెట్టకు పేరు పేరున అందరికీ నమస్కారం నాకు మీ లొల్లి చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలనేది అనిపిస్తా ఉన్నది నిజమేనా గెలుసుడు పక్కానా 11 తారీఖు నాడు గెలుసుడు పక్కానా 100%. చాలా చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు. ఏంది అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జుబ్లీల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు, గట్లెట్లయితుంది, జుబ్లీల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా, పక్కానా? గది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన, అర్థమైపోయింది అందరికీ. దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో. గత 25 సంవత్సరాలుగా